అందరూ చేతులు దులిపేసుకోవడంతో మండిన రైతు రోడ్డెక్కి ఉద్యమాలే కాదు తిరుగుబాటు ప్రకటించాడు. ఆ మధ్యన మామిడి రైతులు ఆందోళన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹4 ఇస్తాం, ₹8 పల్పు కొనిపిస్తాం ఫ్యాక్టరీలతో అని హామీ ఇచ్చింది స్వయంగా చంద్రబాబు గారు. ఆచరణలో అమలైపోయిందని ఇప్పటికి కూడా ఉపన్యాసాలు ఇస్తున్నాయని అచ్చెన్నాయుడు. తీరా చూస్తే వాళ్ళు ₹4 ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఇప్పుడు అలాగా ఆ ₹4 ఇచ్చి చేతులు దులుపుకున్న ఫ్యాక్టరీలకి తాళాలు వేస్తున్నారు రైతులు. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మామిడి రైతులను ఎత్తిన జ్యూస్ ఫ్యాక్టరీ కుచ్చుటోపి పెట్టింది. కిలో మామిడికాయలకి ₹8 చొప్పున చెల్లిస్తామని నమ్మవలికి ₹4 చొప్పున మాత్రమే ఇవ్వడంతో మామిడి రైతులు గుడిపాల మండలం 189 కొత్తపల్లి దగ్గర ఉన్న తాసా మామిడి జ్యూస్ ఫ్యాక్టరీని సోమవారం ముట్టడించారు. ఫ్యాక్టరీ ఎదురు బైఠాయించి ₹8 చొప్పున ధర చెల్లించేంత వరకు జ్యూస్ ఫ్యాక్టరీని తెరవనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కిలోకి ₹5 చొప్పున ఇప్పిస్తామని తహసీల్దార్ చెప్పడం ఆగ్రహించిన రైతులు అధికారుల తప్పిదాల వల్లే తాము నష్టపోయామని మండిపడ్డారు. పంట చేసిన వాడికి కష్ట విలువ తెలుస్తుందని, కార్యాలయాల్లో కూర్చున్న అధికారులకు ఏం తెలుస్తుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిబాబు చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆగ్రవేశాలు కట్టలు తెంచుకోవడంతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కిలో మామిడికి ₹8 ఇస్తామని చెప్పిందని, 6 నెలలైనా ఇంతవరకు నగదు చెల్లించలేదని చెప్పారు. ₹1 చొప్పున జత చేసి కిలోకి ₹9 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వెనకపోవడంతో ఫ్యాక్టరీ ఎదురు బైఠాయించిన రైతులు ఫ్యాక్టరీ కార్యాలయానికి ఫ్యాక్టరీకి తాళాలు వేశారు. రైతులకు పూర్తి ధర చెల్లించకపోతే సహించేది లేదని అల్టిమేటం జారీ చేసిన రైతులు తాళాలను తహసీల్దార్కి అప్పగించారు. ఇదే పరిస్థితి కొనసాగి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులంతా మూకమ్మడిగా వచ్చి ఫ్యాక్టరీ ఎదురు బైఠాయిస్తామని హెచ్చరించిన అనంతరం రైతులు వెళ్ళిపోయారు.